మనిషిలో ఏం ప్రవేశిస్తుంది? ముందు చిన్నది ప్రవేశిస్తుంది, చిన్నదే ప్రవేశిస్తుంది. తర్వాత నిండు హృదయం అంతా విషమే, మనిషి అంతా విషమే, జీవితం అంతా విషమే, సమస్తమైన దుర్నీతి. నేను చాలా మంది మనుషులు చూశాను, చాలా మంది వ్యక్తులు చూశాను. ఏదోలే చిన్న తప్పేలే చేస్తున్నాడు అనుకున్నా, చిన్న పాపమేలే చేస్తున్నాడు అనుకున్నా, చిన్న పొరపాటే చేస్తున్నాడు అనుకున్నా, కానీ హృదయం అంతా నిండుకొని పోయింది, పాపం పేరుకుపోయింది, పాపం అంతా లోపల నిండిపోయింది. ఇక దానికి హద్దు లేదు, దానికి అదుపు లేదు. సౌలు మనం చూస్తాం, దావీదును మనం చూస్తాం. సౌలు మరి దేవుని చేత పిలువబడిన వాడే, దేవుని ఆత్మను పొందుకున్నవాడే, దేవుని చేత రక్షించబడినటువంటి వాడే, ఫలించి అభివృద్ధి పొందే దావీదుకి అడ్డంగా ఒక గురుగులాగా తయారయ్యాడు.